శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో సామెతల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అపాసకులు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిని గదించువానికి అవమానమే కలుగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులా ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తున్న మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడైనటువంటి యెహోవా అపాసకులను గద్దించేటటువంటి దేవుడై ఉన్నాడు. 1 కీర్తన తెలియజేసినట్లుగా దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానించేవారు ధన్యులు. అపాసకులు కూర్చుని చోట కూర్చుండగా దేవుని వాక్యంలో ఆయన ఈ లోకంలో మానవులను గద్దించి సరిచేసే దేవుడు. ఆ శిక్షకు లోబడి విధేయత కలిగి జీవించినప్పుడు దైవాశీర్వాదం పొందుకోగలం. కాబట్టి దైవ గద్దింపు మానవుణ్ణి క్రమశిక్షణగా నడిపించి దైవ దీవెన పొందుకున్నట్లు చేస్తా ఉంది. నీవు నేను కూడా క్రైస్తవ విశ్వాసగా సహోదరునిగా దేవుని నమ్మి విశ్వాసంలో ముందుకు సాగుతూ ప్రభు యొక్క శిక్షలో ఎదుగుతూ దైవాశ్రయం పొందుకొని లోకంలో సాగినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనందరికీ తోడయండి నడిపించి దీవించిన గాక. ఆమెన్. మహంతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సింధు మాతో ఉంచి నడిపించడానికి మేము చెల్లిస్తూ యేసు క్రీస్తు పేరట ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడయండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.